వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. బీసీలంటే చంద్రబాబుకి ఏమాత్రం గౌరవం లేదని, వారిని ఎప్పుడు చిన్నచూపు చూస్తారని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత బాపట్లలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారిని టార్గెట్ చేస్తూ టీడీపీ గూండాలతో దాడులకు పాల్పడుతుందని, ఇది తగదని, రాబోయే 2024 ఎన్నికల్లో బీసీలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా బీసీలన్న గౌరవం లేదు, బీసీలంటే అసలు చిన్న చూపు చంద్రబాబు నాయుడికి. మరి ఎన్నికల్లో పేద బడుగు బలహీన వర్గాలను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక గూండాల్లాగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుతున్నాడు రాష్ట్రంలో. మరి మధ్యకాలంలో మహిళా అభ్యర్థులపైన, మహిళా నేతలపైన, దళితులపైన, నిన్న ఆర్ కృష్ణన్న పైన మరి బీసీ ఉద్యమ నాయకుడు మరి ఇలాంటి దాడులు చేయటం చంద్రబాబు నాయుడు పార్టీకి తగదు. ఖచ్చితంగా 2024 మే 13వ తారీఖు బీసీలందరూ కూడా ఓటు అనే ఆయుధంతో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. చంద్రబాబు నాయుడు పార్టీ ఉనికి లేకుండా ఆ పార్టీని భూస్థాపితం చేస్తున్నారు బీసీలు అనేది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారం చేపట్టినటువంటి దాఖలాలే బీసీ ఓటర్స్గా చూడడమే చంద్రబాబు నాయుడు యొక్క ఇది. బీసీలకు ఎప్పుడు కూడా సామాజిక న్యాయం కానీ అందించలేదు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా. బీసీలని అనేక సందర్భాల్లో సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళని మీ తాట తీస్తా, తోలు తీస్తా అని చెప్పి న్యాయబ్రాహ్మణుల్ని, మత్స్యకారులని బెదిరించినటువంటి నీచ సంస్కృతి చంద్రబాబు నాయుడుది. బీసీలని ఏనాడు కూడా రాజకీయంగా ఎదగనీయలేదు చంద్రబాబు నాయుడు. బీసీలంటే చిన్న చూపు, పేద వర్గాలంటే గిట్టదు చంద్రబాబు నాయుడికి. మరి బీసీలకు సామాజిక న్యాయం అందియకమే పోకుండా బీసీలకు ఏదో పనిముట్లు ఇచ్చి మీరు ఇక్కడే ఉండాలని చెప్పి బీసీలని ఆ స్థాయిలోనే చంద్రబాబు నాయుడు చూశాడు. కాబట్టి ఈ ఎన్నికల్లో బీసీలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో ఎంతో లబ్ధి పొందారు, ఎంతో మేలు పొందారు, ఎంతో గౌరవం పొందారు బీసీలు. ఎందుకంటే మరి వైఎస్ఆర్సీపీకి లభిస్తున్నటువంటి ప్రజాస్పందన చూసి, ఆదరణను చూసి ఓర్చుకోలేకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ రౌడీ మూకల్లాగా దాడులు చేస్తున్నారు రాష్ట్రంలో. ఇవన్నీ బీసీలు, దళితులు, పేద వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున ఖండించాలని చెప్పుకొని వీళ్ళందరినీ కూడా, ఈ వర్గాల ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే జగనన్న 5 సంవత్సరాల సుపరిపాలనలో పేద వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా 2,77,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అందించినటువంటి ముఖ్యమంత్రి జగనన్న. విద్య, వైద్యం, మరి వాళ్ళ యొక్క సామాజిక న్యాయమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వంలో మరి బీసీలకు ముఖ్యంగా 1,46,000 కోట్ల రూపాయలు ఒక బీసీలకే అందించారు. అమ్మఒడి అనుకోండి, చేయూత అనుకోండి, వసతి దీవెన అనుకోండి, విద్యా దీవెన అనుకోండి, 30 లక్షల మంది మహిళామ తల్లులకి ఇళ్ల స్థలాలు, ఇండ్లు అనుకోండి, మరి బీసీలకు ఎంతో లబ్ధి చేకూరింది. ఎన్నో పదవులు ఇచ్చారు. సామాజిక న్యాయాన్ని మరి పూర్తి స్థాయిలో బీసీలకి 5 సంవత్సరాల్లోనే, అంటే ఎంతోమంది నాయకులు వచ్చారు, ఏ నాయకుడు కూడా బీసీలకి ఈ స్థాయిలో సామాజిక న్యాయాన్ని అందించలేదు, సంక్షేమ కార్యక్రమాలు అందించలేదు. ఈరోజు విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏ విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారో, జీవోలు తీసుకొచ్చారో, బీసీకి కూడా ఒక బీసీ కమిషన్ వేసి కూడా బీసీలకి 56 కార్పొరేషన్లు వేసి కూడా మరి వాళ్ళకి చట్టబద్ధత కల్పించారు ముఖ్యమంత్రి గారు. మరి అలాగే రాజ్యసభ స్థానాలు మరి గతంలో కార్పొరేట్ నాయకులకే ఉండేటివి, ఈరోజు బీసీలకు 4 రాజ్యసభ స్థానాలు ఇవ్వడం జరిగింది జగనన్న బీసీలకు. మరి ఎమ్మెల్సీలు 20 మందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాల్లో అమ్మఒడి కానివ్వండి, ఇవన్నీ కూడా బీసీలకు అత్యధికంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా బీసీలని బాగా ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళ ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేశారు జగనన్న. కాబట్టి బీసీ సోదరిమణులందరూ కూడా మరి ఆర్ కృష్ణన్న ఉద్యమ నాయకునిగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసి బీసీలకు అండగా నిలవంటి కృష్ణన్నకు ఈరోజు ఆయనకు ఒక్కరికే జరిగినటువంటి దాడి కాదు ఇది, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలందరిపైన జరిగినటువంటి దాడిగా వీళ్ళందరూ కూడా గుర్తించి రేపు 2024లో ఏదైతే జగనన్న టార్గెట్ 175 అని ఉందో దానికి అందరం కూడా బీసీలు, ఎస్సీలు, మహిళలు
అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి ఈ ఎన్నికల్లో ఓడించి చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పి కూడా ఈ వర్గాలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచేది జగనన్నే. ఈ భయం పట్టుకొనే చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నామనే భయం పట్టుకొనే ఇలాంటి దాడులు పాల్పడుతున్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరూ కూడా బుద్ధి చెప్తారనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నాను.